అయితే కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ హరీష్ రావును విచారణ చేసిన తర్వాత కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇవ్వకంటే ముందే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ తిట్టుడు మొదలుపెట్టాడు. ఈ మొత్తం ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమే కేసీఆర్. అసలు కాళేశ్వరం కమిషన్ దేని మీద వేసిరు? మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ పైన వేసిరు. మేడిగడ్డకు సంబంధించినటువంటి ఆ బ్యారేజ్లో కొన్ని పిల్లర్లు కుంగిపోయినాయి, పిల్లర్లకు పర్రెలు వాసినాయి అని చెప్పి కదా కాళేశ్వరం కమిషన్ పెట్టిరు. పీసీ ఘోష్ కూడా ఇచ్చినటువంటి రిపోర్టు మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారం పైనే కదా. రేవంత్ రెడ్డి మేడిగడ్డ గురించి మాట్లాడాడు, మొత్తం కాళేశ్వరమే కథమైపోయింది, కాళేశ్వరమే మొత్తం ఆగమైపోయింది అని చెప్పి డైలాగులు కొడతాడు. ఇక పీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వకంటే ముందే రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. రేవంత్ అన్న ఏం చెప్తాడు? మొత్తం కాళేశ్వరం కూలగొచ్చిందే కేసీఆర్, కాళేశ్వరాన్ని కులేశ్వరం చేసిండు, కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కట్టిండు కేసీఆర్, మొత్తం కథం చేసి పడేసిండు, కేసీఆర్ వల్ల ఒక్క ఎకరానికి కూడా నీళ్లు పోలేదు, ఆ కాళేశ్వరం అనవసరంగా కట్టిందని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే కాళేశ్వరం కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఆ కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ ఇస్తారు. అంటే ఏంది అసలు ఈ కాళేశ్వరం కూలిపోవడానికి కారణం కేసీఆర్ హరీష్ రావా? కేసీఆర్ పాత్ర ఎంత ఉంది, హరీష్ రావు పాత్ర ఎంత ఉంది? మరి కేసీఆర్ రీడిజైన్ పేరుతో నిజంగానే కాళేశ్వరం కట్టిరా? అసలు క్యాబినెట్ పర్మిషన్ లేకుండా మంత్రులకు సజెషన్స్ ఇవ్వకుండా, అంటే మంత్రుల దగ్గర ఎట్లాంటి సజెషన్స్ తీసుకోకుండా, క్యాబినెట్లో చర్చ పెట్టకుండా, క్యాబినెట్ ఆమోదం తెలపకుండానే క్యాబినెట్లో బిల్లు పాస్ చేయక ముందుకే కేసీఆర్ కాళేశ్వరాన్ని కట్టిండని చెప్పి కొంత వినబడినటువంటి చర్చ కదా. అయితే మినిట్ బుక్లో అసలు క్యాబినెట్లో ఏం చర్చ నడిచింది, ఏం కథ, ఎంతమంది మంత్రులు కాళేశ్వరం కడదామంటే ఎస్ అని చెప్పి ఎంతమంది మంత్రులు నో చెప్పారు అనేది కూడా మినిట్ బుక్ అని చెప్పి ఉంటుంది. ఇది సెక్రటేరియట్లో మంత్రులు అందరూ కలిసి క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నప్పుడు మినిట్ బుక్ ఉంటుంది, దాంట్లో పిన్ టు పిన్ ఆ బుక్లో రాసుకుంటారు ఇంతమంది మంత్రులు కాళేశ్వరం కట్టడానికి ఏది ఓకే చెప్పిరు, ఎంతమంది నో చెప్పిరు అనేది మొత్తం బుక్లో ఉంటుంది. హరీష్ రావు ఆ అంశం కూడా చెప్పిండు. అయితే ఇవన్నీ విచారణ రిపోర్ట్ బయటికి రాకంటే ముందే రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు? ఈ కాళేశ్వరాన్ని మొత్తం కథం చేసింది కేసీఆర్, కేసీఆర్ వల్ల 1,00,000 కోట్లు కథమైపోయినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుడు.